హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఫిష్ కర్రీ చేస్తున్నాము. మేము ఏ విధానంగా చేస్తామో మీకైతే చూపిస్తాము. మేమైతే ఫిష్ అయితే ముందుగా నీట్గా అయితే కడిగేసుకున్నాము. మేము అందులో ఉప్పు ఇంకా పసుపు అయితే వేసుకొని అయితే చాలా నీట్గా కడిగేసుకున్నాము. 2-3 టైమ్స్ బాగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి అయితే ఆనియన్ ఇంకా చిల్లీస్ టమాటోస్ అయితే నేనైతే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. మెయిన్గా అయితే మనకి ఫిష్లో అయితే చింతపండు అయితే ఉండాలి. మనకు ఎక్కువ పులుపు కావాలి అంటే ఇంకా కాస్త చింతపండు నానబెట్టుకొని అయితే వేసుకోవాలి. నాకు మా తమ్ముడికైతే పులుపు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే మేమైతే ఇంత చింతపండు అయితే నానబెట్టుకున్నాము. మీరు కూడా మీకు తగినంత అయితే నానబెట్టుకోండి. అలానే ఫిష్లో కూడా పులుపు ఉంటేనే కదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేనైతే ఉల్లిగడ్డను అయితే కాల్చుకున్నానండి ఫిష్లోకి. ఇలా అవ్వాలి. అండ్ ఫైనల్లీ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. నేనైతే 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి. నెక్స్ట్ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త కలుపుకోండి. అండ్ నెక్స్ట్ నేనైతే కరివేపాకు అయితే నేను వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొద్దిగంత పసుపు అయితే నేను వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత అయితే కలుపుకోండి. అండ్ కొద్దిగంత అల్లం వేసాక అయితే కాసేపు కలుపుకోండి. అండ్ నెక్స్ట్ అయితే నేను కొత్తిమీర ఇంకా టమాటోస్ అయితే నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసాక అయితే మనం నానబెట్టిన చింతపండు ఏదైతే ఉందో ఆ రసం అనేది అయితే మనం అయితే పోపులో అయితే వేసేసుకోవాలి. మాకు గ్రేవీ సరిపోలేదు, ఇంకా కొంచెం కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే గనక మనమైతే వాటర్ అయితే ఇంకొన్ని పోసుకోవచ్చు. అలానే మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ పడ్డా కూడా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ అయితే బాగా మసిలినాక అయితే కొబ్బరి పొడి అయితే వేసుకోండి. నెక్స్ట్ నేనైతే ఫిషెస్ ఏవైతే పీసెస్ ఉన్నాయో అవైతే నేను గ్రేవీలో అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను కాల్చుకున్న ఆనియన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని అయితే మిక్స్ జార్లో అయితే వేసేసుకున్నాను. అండ్ అందులోనే కొద్దిగంత జీలకర్ర అయితే నేను వేసేసుకొని అయితే మిక్స్ పట్టేసుకున్నాను. నేను ఏదైతే మిక్స్ పట్టేసుకున్నానో చేపలు ఉడికేటప్పుడు అయితే ఆ ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. అండ్ కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే నేనైతే ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర మెంతు పొడి అయితే నేను వేసేసుకున్నాను. కొంచెం గరం మసాలా. అండ్ నెక్స్ట్ కలుపుకున్న తర్వాత అయితే ప్యాన్ పైన మూత పెట్టి 10 మినిట్స్ తర్వాతకి మీరైతే ఏదైతే కొత్తిమీర పుదీనా ఉందో అదైతే వేసుకోండి. ఫైనల్లీ చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా అండి ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.